యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆలైటాటం వరల ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు నవ తెలంగాణ పత్రికలోని ప్రధానమైన వ్యాసాన్ని మనం చూద్దామా, అధ్యయనం చేద్దామా, విశ్లేషిద్దామా, ఎనాలిసిస్ చేసి చూద్దాం. ఆర్ఎస్ఎస్ విద్వేష చరిత్రకు 100 ఏళ్ళట హెడ్డింగ్ అండి. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మన డాడీ మోడీ మొన్న జెండా ఎగరేసేటప్పుడు 15 ఆగస్టు రోజున ఒక చాలా గొప్ప మాట మాట్లాడిండు. ఆర్ఎస్ఎస్ అట ఒక ఎన్జిఓ అట. అసలు ఎట్లా నవ్వాలో అర్థం కావట్లే. ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ స్వచ్ఛంద సంస్థలు ఏం చేస్తారు? స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వము ఒక కార్యక్రమం తీసుకున్నది అనుకోండి, ఒక ప్రోగ్రాం తీసుకున్నది, ఒక ప్రాజెక్ట్ తీసుకున్నది, దానికి పరిమితమైన బడ్జెట్ ఉంటుంది, పరిమితమైన యంత్రాంగం ఉంటుంది. ప్రభుత్వేతర సంస్థలు వాటినే స్వచ్ఛంద సేవా సంస్థలు అంటే ఎన్జిఓస్ అంటారు. ఎన్జిఓస్ ఏం చేస్తారంటే ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమం ఏందో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి స్వచ్ఛంద సేవా సంస్థలు విరాళాలు సేకరించి స్వచ్ఛందంగా ఆ సంస్థకు సంబంధించిన కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి స్వచ్ఛంద సంస్థలు ఉంటారు. ఇది దీనికి డెఫినేషన్, దీనికి ఇది అర్థం. కానీ ఆర్ఎస్ఎస్ ఏంటి? ఈ దేశానికి స్వాతంత్రం 250 సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిషోడు పరిపాలించే వాడికి వ్యతిరేకంగా 70 సంవత్సరాల స్వతంత్ర పోరాట చరిత్రలో 3.5 లక్షల మంది బ్రిటిషోడి ఈస్ట్ ఇండియా మన పిరంగులకు గుండెలను అడ్డుపెట్టి హోరాహోరీగా పోరాటం చేస్తుంటే, ఎక్కడికక్కడ ముక్కలు చెక్కలుగా మొత్తం పోరాటం చేస్తుంటే వాళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి భారత స్వాతంత్ర సంగ్రామానికి ఒక రూపం ఇచ్చి నాయకత్వం వహించి సారథ్యం వహించిన మహాత్మా గాంధీని చంపడం స్వచ్ఛంద సేవా సంస్థల కర్తవ్యమా? స్వాతంత్రం తీసుకొచ్చి భారతదేశాన్ని నవ నిర్మాణ భారతాన్ని నిర్మించుకోవడం, దానికి స్వచ్ఛంద సేవా సంస్థలు సహకరించాలి. ఆ స్వాతంత్రం తీసుకొచ్చే సారథిని చంపేయడం ఇది ఎట్లా ఎన్జిఓ అవుతుంది? డాడీ మోడీ డాడీ క్యా బాత్ హై, ये खिलाड़ी का बात. भाइयों और बहनों చెప్పండి ఈయనకి. స్వచ్ఛంద సేవా సంస్థల 2016లో 6లో మీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగ్పూర్లో బాంబు పేలిందా లేదా? బాంబులో 4 ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, 2 ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, 2 సామాన్య ప్రజానికం చనిపోయినరా లేదా? బాంబుల తయారీ ఫ్యాక్షనిస్ట్ లాగా బాంబులు తయారు చేసేది మీరు. దేశంలో ఈ మధ్యకాలంలో 10-15 ప్రాంతాల్లో బాంబు బ్లాస్టింగ్లు చేసి ఒక తమిళ టెర్రరిస్ట్ లాగా, ఒక ఇస్లామిక్ టెర్రరిస్ట్ లాగా ఆర్ఎస్ఎస్ టెర్రరిస్టు కార్యకలాపాలు పల్కబల్పం పట్టాల్సిన పిల్లలకి ఆయుధాలు ఇస్తూ ఎట్లా దహన సంస్కారాలు చేయాలా, బాంబులు పడితే ఎట్లా తప్పించుకోవాలా, ఎట్లా బాంబులు పేల్చాలా, తుపాకీ ఎట్లా పేల్చాలా, కత్తి సామి ఎట్లా చేయాలా, కర్ర సామి ఎట్లా చేయాలా, విద్వేషపూరితంగా చేస్తుంది. ఇదా స్వచ్ఛంద సేవా సంస్థ? ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థ లాంటిదా? అంత విడ్డూరమే. ఆర్ఎస్ఎస్ విద్వేషపూరిత చరిత్రకు 100 ఏళ్ళట. ఇప్పుడు అదేందో చదువుదాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు 1925 నుండి 2025 వరకు, అంటే ఇప్పుడు 100 సంవత్సరాలు జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఓటమి చవి చూసి వేసగాడు మోసగాడు పవన్ కళ్యాణ్
2024-20 చంద్రబాబు నాయుడు, రాజకీయ వ్యభిచారి నితీష్, ఈ ముగ్గురు మూలంగా ఏదో నువ్వు ఇప్పుడు అధికారంలో మిస్టర్ డాడీ మోడీ ఇక నీకు దొరికొచ్చింది కనుక కలిసి వచ్చింది కదా అని ఈ ఆర్ఎస్ఎస్ని స్వచ్ఛంద సేవా సంస్థ ఉంటావు, నువ్వు విగ్రహాలు తయారు చేస్తావు, నాణ్యాలు ముద్రిస్తావు, నానా రకాలు. ఎందుకంటే నీ చేతిలో ఉన్నది ఏకరోజు కా సుల్తాన్. అయితే ఈ ఉత్సవాన్ని ప్రారంభిస్తూ ఈ దేశ ప్రజలకు ఒక గొప్ప సందేశం ఇచ్చారు. స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ వీరోచితంగా పోరాడిందని, ఎంతోమంది బలిదానాలు చేశారని డంకా బజాయించండు. 11 ఏళ్ళుగా ఆయన అలా బజాయిస్తున్నందువల్లనే ఈ దేశ ప్రజలు ప్రేమగా అబద్ధాల విశ్వగురుగా కీర్తిస్తున్నారు. ఒకప్పుడు మాటికి బ్రిటిష్ ప్రభుత్వపు, ఆ తర్వాత నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రభుత్వాలు కాలు వేళ్ళ పడే క్షమాపణలు కోరుతూ వారి దయాదక్షిణల మీద బతికిన ఆర్ఎస్ఎస్ వారు ఇప్పుడు చరిత్రను వక్కరించాలనుకుంటున్నారన్నమాట. ఆ సందర్భంలో నేను కావాలని ప్రధాని అలా మాట్లాడానన్నమాట. ఆ సందర్భంలో ఆయన విడుదల చేసిన 100 రూపాయల నాణ్యాన్ని జాగ్రత్తగా గమనించండి. నాణ్యం మీద భారత మాత జాతీయ జెండాకు బదులు ఆర్ఎస్ జెండా పట్టుకొని ఉంది. కింద ఇంగ్లీష్ స్పెల్లింగ్ గమనించండి. రాష్ట్రీయ స్వయం సేవక్ అని ఉంది. అందులో ఏ అక్షరాలు తప్పిపోయాయి. అందుకే స్వయం కాలేకపోయింది. అంటే దాన్ని ఎవరో పొలిటికల్ సైన్స్లో MA డిగ్రీ సృష్టించుకున్న వాడే ఇంగ్లీష్ రాని వాడే రాసి ఉంటాడు. మీకు ఏమైనా అర్థమైందండి? సరే, ఆ పై భాగం అంతా చూసి ఇక్కడ చిన్న వ్యవహారం ఏందో చూద్దాం. నాకు వెనక టీవీ ఉండేది చూపెట్టేటండి, కానీ మా ఎడిటర్ గారు సహకరిస్తే నాణ్యం బొమ్మ పెట్టండి. ఎందుకంటే ఈ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భాన్ని పురస్కరించుకొని మన డాడీ వారు, మోడీ వారు ఆయన చేతిలో అధికారం ఉంది కనుక మా నిర్మల సీతారామన్ అమ్మ డబ్బులు ఇస్తుంది కనుక రిజర్వ్ బ్యాంకులు రాదలుచుకుంటే కొరడా దెబ్బలు కుదవలేదు కనుక ఓ నాణ్యం అయితే ముద్రించిందండి. ఆ నాణ్యం ముద్రిస్తే దాంట్లో ఏమున్నది చూడండి. 1925 ఒకవైపు, 2025 ఒకవైపు ఉన్నది. క్రింద ఏమన్నంటే 100 years అంటే 100 YEARS 100 years అయిపోయిందిగా. ఆఫ్ చూసుకోండి, ఇక్కడ రాష్ట్రీయ RASHTRIYA ఇక్కడ వరకు బాగుంది. చూసుకోండి. మళ్ళా స్వయం సేవక్ సంఘం రావాలండి. ఇక్కడ బాగా వినండి అయ్యా, చూడండి. SVAM స్వయం వచ్చింది కదా, సేవక్ SEVA వచ్చింది కదా, వచ్చింది. SANGH సంఘ్ కొద్దిగా మీరు అర్థం చేసుకోండి. SVAM స్వా వచ్చింది కదండి, SVA స్వా. ఎం రావాలి కదా, YA రావాలి కదా, ఇక్కడ రాలే. అది చూడకుండానే చలో నాణ్యం ప్రింట్ చేసిందండి. స్వయం సేవ ఒక్క ఏని ఓ చేసినా, ఓని ఏ చేసినా లేదు, ఇంకొక అది వేసిందో ఏదో ఉల్టా పల్టా అయిపోయిందిలే అనుకోవచ్చు. అరే కాగితం మీద రాసిండు, జిరాక్స్ తీసుకొని రావచ్చు. కానీ అట్లా కాదు, నాణ్యమే ప్రింట్ అయింది. ఒక్కటి కాదు, వైఏ తీసేసాను. ఇక్కడ ఏమంటానంటే మన చలోక్తులు పంచింగ్ డైలాగులు. దీని రచన పెద్దలు డాక్టర్ దేవరాజు మహారాజు గారండి. వారు ఇక్కడ ఏమని చెప్తుందంటే వినండి. అందులో ఏ అక్షరాలు తప్పిపోయాయి, అందుకే స్వయం కాలేకపోయింది. అంటే దాని ఎవరో పొలిటికల్ సైన్స్లో MA డిగ్రీ సృష్టించుకున్నవాడే, ఇంగ్లీషు రానివాడే రాసి ఉంటాడు. ఇంకెవరు మన డాడీ మోడీ ఫేక్ డిగ్రీ అట. పొలిటికల్ సైన్స్ MA డిగ్రీ తీసుకున్నాడు కనుక
అది చదివిన చదువు కాదు కనుక, ఎండాకాలం చదువు కనుక, ఎండాకాలం చదువు, కరోనా లాక్డౌన్ చదువు, ఆ చదువు సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి గారు ఎట్లా రాస్తే అట్లా ఊరి అమ్మ ఎవడు పెట్టుకుంటాడు, మోడీ డాడీతో ఎవడు పెట్టుకుంటాడని ప్రింటింగ్ చేస్తున్నారు, పోస్టులు అట్లనే చేస్తుంటే అది ఇప్పుడు అట్లనే చాలా అమలు అవుతుంది. ఇకపోతే గత ఎన్నికల్లో ఓట్ల చోర్ దొంగతనం భారీ ఎత్తున జరిగిందని సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని రాహుల్ గాంధీ ఇంకా ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దాంతో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏ కూటమి అక్రమంగా ఎలా అధికారంలోకి వచ్చిందో ప్రపంచానికి తేట తెల్లమైంది. మొన్న సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాపై బూటు విసరడానికి ఒక లాయర్ ప్రయత్నించడం వెనుక తప్పక ఈ సంఘ పరివార కుట్ర దాగి ఉంది. ఈ సంఘటనను దేశం యావత్తు ముక్తకంఠంతో ఖండిస్తూ ఉంది. సందర్భం వచ్చింది కనుక ఆర్ఎస్ఎస్ ఆవిర్భావం, స్వాతంత్ర పోరాటంలో దాని పాత్ర గురించి ఈ దేశ ప్రజలు తప్పక వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఆ అవసరాన్ని ప్రధానే కల్పించారు. మరి థ్యాంక్ యూ డాడీ మోడీ. ఒక్కసారి చరిత్ర పుటలను వెనుకకి తిప్పి ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ చేసింది ఏమిటో బేరీజ్ వేసుకుందామా? తప్పకుండా వేసుకుందాం. నిన్నటి వీడియోలో గవాయి గారి మీద, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద చెప్పుతోటి గాడ్సే టెర్రరిస్టు రాకేష్ అనేటోడు ఆ టెర్రరిస్ట్ కొట్టిన దాని మీద తాట తీసిన వీడియో చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగదినులు భగత్ సింగ్, సత్యానంద నాథ్, సన్యలాల్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్, దాపర్లు వీరంతా కలిసి నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి 1928లో న్యూఢిల్లీలోని ఫిరోజు షా కోర్టులో ఒక విప్లవ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్, HSRA. దీన్నే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ అని కూడా వ్యవహరించేవారు. నాటి యువకులంతా ఎక్కువ సంఖ్యలో ఆకర్షించబడి అందులో భాగస్వాములయ్యేవారు. అలా సభ్యుడైన వాడే కేశవ్ బలిరామ్ హెడ్గేవార్. పిన్నింటి వాసాలు లెక్కబెట్టే మనస్తత్వం ఉన్న హెడ్గేవార్ త్వరలోనే తన బుద్ధి బయట పెట్టుకున్నాడు. తను ఉన్న HSRA వివరాలని రహస్యంగా బ్రిటిష్ అధికారులకు చేరవేయడం ప్రారంభించాడు. ఆ రకంగా బ్రిటిష్ గూఢాచారిగా మారిపోయాడు. నాటి బ్రిటిష్ వారి ప్రోద్బలంతో 27 సెప్టెంబర్ 1925 రాష్ట్రీయ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ను స్థాపించాడు. ఇది నాటి బ్రిటిష్ పాలకులకు అనుకూలంగా పనిచేయడానికి ఏర్పడిన సంఘం. హిందుత్వ బలపరచడం దాని ధ్యేయం. HSRAకు పూర్తి వ్యతిరేకం. హలో దేశభక్తులారా, బజరంగ్ దళ్ కార్యకర్తలారా, ఆర్ఎస్ఎస్కు ఉన్న మొత్తం 200 తొట్టి గ్యాంగ్ జనాలారా, మార్చి నెల వస్తే భగత్ సింగ్ వర్ధంతి కానీ జయంతి కానీ మీరు కూడా డప్పు కొట్టడానికి వస్తారు కదా. భగత్ సింగ్కి హెడ్గేవార్కి సంబంధం ఏంది? ఆర్ఎస్ఎస్కి సంబంధం ఏముంది? ఆర్ఎస్ఎస్కి భగత్ సింగ్ సంబంధం ఉన్నది. భగత్ సింగ్ సంఘం పెట్టాడండి. భగత్ సింగ్ సంఘం పెడితే హెడ్గేవార్ అన్నట్టు ఆయన వచ్చిండు. మొత్తం యావత్ భారతదేశం భగత్ సింగ్ అంటే బగ మండిపోతుంది. ఎవరి రక్తం మొత్తం ఉప్పగిపోతుంది. గుంపులో గోవిందలాగా వచ్చిండు. వచ్చేసిన తర్వాత భగత్ సింగ్ దేవుళ్ళు, దయ్యాలను, మూఢనమ్మకాలను నమ్మే ప్రసక్తే లేదు. హీజ్ ఏ ఎయిథిస్ట్, నాస్తికుడైనా. నేనెందుకు నాస్తికున్నాయను అని పుస్తకం రాస్తాడు ఆయన. ఈ భారతదేశంలో స్వాతంత్రం కాదు, ఇక్కడ విప్లవం కావాలంటాడు, ఇన్క్విలాబ్ కావాలంటాడు. ఎలాంటి విప్లవం కావాలంటాడు? సోవియట్ సోషలిస్ట్ రష్యాలో లెనిన్ తీసుకొచ్చిన విప్లవం కావాలంటాడు. కార్మిక వర్గ రాజ్యం కావాలంటాడు. ఇక్కడ ఇదంతా మనకు వ్యతిరేకంగా ఉన్నదిరా బాబు. మనం బాపునొల్లం, ముద్దపప్పులగాళ్ళం. మనమేమో మాలమాదిగలకు, హరిజనులకు, గిరిజనులకు, శూద్రులకు, బీసీ వర్గాలకి మేము వెలేసిన వాళ్ళకి వ్యతిరేకంగా మేముంటే వాళ్ళకేదో అంబేద్కరు
రాజ్యాంగం రాయబోతుండు, వాళ్ళకి అనుకూలంగా రాయబోతుండు, స్వాతంత్రం రాబోతుండు, ఇదంతా జరుగుతుంది. మేము మొత్తం ఎవరైతే మేము బాపునలో ఉన్నాం ఆర్యులం, ఆర్య సంతతి, విదేశ సంస్థలం. టాటాయ్ వాడు పార్షియన్ కాదా, ఇరాన్ బతకడానికి వచ్చిండు కదా. టాటా బిర్లాలు భారత స్వాతంత్ర సంగ్రామం అప్పుడు వాళ్ళ మీద కూడా ఒత్తిడి జరుగుతుంది. బ్రిటిషోడు వాళ్ళకు పన్నుల మీద పన్నులు వేపిస్తాండ్రు, వీళ్ళ వస్తువులను ఉత్పత్తి చేయకుండా అడ్డుపడుతుండ్రు. ఈ టాటా గీటా వీళ్ళంతా ఏం చేసిందంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చుడు మొదలుపెట్టిండ్రు. అరే నాయన, మనం ఇరాన్ నుండి వచ్చిన వాళ్ళం, కులం వెంకట అన్నట్లు ఆర్య బ్రాహ్మణులము, చలో నేను పార్షియన్ని, పార్సీకులు అంటారు కదా, తెల్లోళ్ళు ఉంటారు కదా, ఇక్కడ పార్సీ గుట్ట ఉన్నది కదా హైదరాబాద్లో, నేను డబ్బు ఇస్తారా, మీరు సంఘం పెట్టుకోండిరా, మనం ఆర్యులకి దేశం తిరిగి మొత్తం ఒప్పచెప్పే రీతిలో మనం ప్లాన్ చేద్దాం పెట్టింది ఆర్ఎస్ఎస్ సంఘం. భగత్ సింగ్తోని సంఘంలో చేరి భగత్ సింగ్ ఏమి చేయబోతుండో భారతదేశంలో విప్లవానికి, విప్లవీరులు ఎక్కడి విప్లవాన్ని సృష్టించడానికి ఏమేం చేయబోతుండో ఈ విషయాలు మొత్తం కొరియర్గా బ్రిటిషుడు చెప్పడానికి ఉన్న హెడ్గేవర్ అండి. ఇది వీళ్ళ దేశ చరిత్ర. భగత్ సింగ్ని చంపే క్రమంలో, భగత్ సింగ్ని పట్టించే క్రమంలో, భగత్ సింగ్ని ముక్కలు నరికే క్రమంలో, భగత్ సింగ్ని ఉరిపెట్టే క్రమంలో ఈస్ట్ ఇండియా బ్రిటిషే వాళ్ళు కాదు, దానికి వాళ్ళకంటే ఎక్కువ ఆర్ఎస్ఎస్ హెడ్గేవారిదే. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఇబ్రాహీంపట్నం దగ్గర ఒక ఇద్దరు ముగ్గురిని వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళని చంపిపడేసారు, కాల్చేసారు. పొద్దున్నే కాల్చిపడేసేసిన తర్వాత వాళ్ళ తోటి రియల్టర్ ఏం చేస్తాడంటే ఆయన పోయి కంప్లైంట్ ఇస్తాడు, అయ్యో మా వాళ్ళని చంపేసిండు అది ఇది అని. వాడే పొత్తుల బేరం ఇంటికి రాదు విత్తన్నట్లు ఆ రియల్టర్ ఏం చేసిండంటే సుపారిచ్చి చంపించింది వాడే, చంపించి చేసిండు కనుక తొక్కి తాడదీసి వదిలిపెట్టిండ్రు పోలీసు వాళ్ళు. అప్పుడు చట్ట ప్రకారం ఏమని చేసింది, చంపినోడు కంటే చంపించినోడే ప్రధానమైన నేరస్తుడు, చంపినోడు కంటే చంపించినోడేమైనా ప్రధాన నేరస్తుడు. ఏ1 ముద్దాయిగా ఏ రియల్టర్ అయితే పొత్తులో ఉండి చంపించిండో వాడి మీద శిక్ష ఎక్కువ వేసిండ్రు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు వాడు. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భగత్ సింగ్ని ఉరితీయడం కంటే భగత్ సింగ్ని ఉరి తీయడానికి సహకరించే భగత్ సింగ్ రోజువారీ కార్యక్రమాలు, భగత్ సింగ్ సంబంధించిన డాటా మొత్తం తెలియజెప్పే భగత్ సింగ్ ఉరికి ఆయన మరణానికి కారకుడు హెడ్గేవార్, ఆర్ఎస్. వీళ్ళట స్వాతంత్ర సంగ్రామంలో దేశభక్తులట. మీడియా మొత్తం డప్పు కొడుతుండ్రు కదా, సోషల్ మీడియాలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల ఛానళ్లతోటి ఆర్ఎస్ఎస్ని పెద్ద స్వాతంత్ర సంగ్రామంగా మీరు కీర్తిస్తూ ఉన్నారు కదా, దీనికి సమాధానం చెప్పగలుగుతారా? బ్రిటిష్కి వ్యతిరేకంగా ఎవరు ఏ విధమైన ఉద్యమాలు చేయకుండా అరికట్టడం ఆనాటి ఆర్ఎస్ఎస్ విధి. అందువల్ల నాటి స్వాతంత్రోద్యమాన్ని దొంగ దెబ్బ తీసిన వాడు కేశవ్ బలరాం హెడ్గేవార్. దొంగ అని గగ్గోలు పెట్టినట్లు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇలాంటి దోషద్రోహులే తమని తాము దేశభక్తులు ప్రకటించుకుంటున్నారు. పైగా మిగతా వారెవరు దేశభక్తులు కారని అది తమకు మాత్రమే చెందిన పేటెంట్ హక్కుగా అయినట్లు వ్యవహరిస్తున్నారు. 9 ఆగస్టు 1925 జరిగిన కకోరి రైలు దోపిడీకి సంబంధించిన విచారణలో హెడ్గేవార్ బ్రిటిష్ వారికి పూర్తి సహకారం అందించాడు. రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, రాజేంద్రనాథ్ లహరి, అష్ఫాకుల్లా ఖాన్లకు 19 డిసెంబర్ 1927 మరణశిక్షలు పడడానికి కారకుడయ్యాడు. మరో 16 మంది దీర్ఘకాలిక జైలు శిక్షలు, మరో 40 మందికి వివిధ శిక్షలు పడడానికి కారణమయ్యాడు. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఊడిగం చేసిన ఈ ఆర్ఎస్ఎస్ దేశభక్తులు నేడు దేశభక్తికి మీద భీషణలు ఇస్తున్నారు.
హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ ప్రకటించిన మేనిఫెస్టో ది రెవల్యూషనరీ కకోరి కుట్ర కేసులో బ్రిటిష్ వారికి ఒక సాక్ష్యమైంది. మరణ శిక్షను అనుభవించిన బిస్మిల్, అస్రుకుల్లాలు, విప్లవ కవులు, వీరి రచనలు భగత్ సింగ్ అభిమానించేవాడు. అర్థమైందండి? భగత్ సింగ్కు ఎవరైతే ఆదర్శంగా కవులు ఉన్నారో, ముస్లిం కవులు ఉన్నారో, ఆ కవులను కూడా భగత్ సింగ్నే కదండి ఉరిపెట్టేయడానికి వీళ్ళంతా ఆయన తోటలను కూడా ఉరిపెట్టి చంపించిండు. హెడ్గేవార్ అనేటోడు. భారత స్వాతంత్ర సంగ్రామంలో వీళ్ళు పాల్గొనలే. ఈస్ట్ ఇండియా కంపెనీ, టాటా, విదేశీ సంస్థలు, బహుళజాతి గుప్త సంస్థలని ఇప్పుడు మనం ఎట్లా అంటున్నామో, మల్టీనేషనల్ కంపెనీలను ఇప్పుడు మనం ఎట్లా అంటున్నామో, కార్పొరేట్ సంస్థలను మనం ఇప్పుడు ఎట్లా అంటున్నామో, ఆ రోజు విదేశీ సామ్రాజ్యవాదులకి, భారతదేశంలో పెట్టుబడిదారులకి, భారతదేశంలో ఈ దేశ సంపదను సృష్టిస్తున్న శూద్రులు, బహుజనులు, హరిజన గిరిజన బిడ్డల్ని, దళిత బిడ్డల్ని రాజ్యాధికారం రాకుండా కుట్రపూరితంగా తయారు చేసింది. ఇదా స్వచ్ఛంద సేవ సంస్థ అంటే? దేశద్రోహపు సంస్థ, దేశద్రోహపు సంస్థ. అందుకొరకే మహాత్మా గాంధీని చంపినప్పుడు పటేల్ విగ్రహం పెట్టుకుంటున్నారు కదా, ప్రపంచంలో ఎక్కడలేని పెద్ద విగ్రహం. ఆ పటేల్ వీళ్ళని ఇప్పుడు హోమ్ మినిస్టర్ అమిత్ షా లాగా అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉండి రద్దు చేసేసిండు, నిషేధించిండు. నెహ్రూ కాళ్ళ మీద పడి, ఇందిరమ్మ కాళ్ళ మీద పడి దండం దశకాలు పెట్టి, వాళ్ళకి అలవాటు కదా బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా మేము ఎవరిని పోరాటం రానియకుండా నీకు ఎవరెవరైతే పోయేటోళ్ళు ఉంటాయో మీకు పని పాటలేదారా, స్వాతంత్ర సంగ్రామాలు మీరు పాల్గొని ఉంటున్నారు, మీ పిల్లల్ని చూసుకొని పో. హెడ్గేవార్, సావర్కర్ వీళ్ళంతా మొత్తం వెనుక పంపించడు. వీళ్ళ మాట వినకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన సమాచారం మొత్తం గుసగుస అని చెవుల్లో గొరికిన వాళ్ళు వీళ్ళట దేశభక్తులట, ఇలాంటి స్వాతంత్ర సంగ్రామాలు పాల్గొన్న వాళ్ళట. స్వాతంత్ర సమరంలోకి దూకి తమ ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధపడ్డ భారతీయ యువకుల్ని అదుపు చేయడానికి, వారి ధ్యేయాన్ని, గమనాన్ని మార్చడానికి హెడ్గేవార్ అనే దేశభక్తుడు చాలా శ్రమించాడు. అహింస సిద్ధాంతం బ్రిటిష్ తుపాకీ తూటాలకు సైతం భయపడక ఎదురొడ్డి నిలబడ్డాడు. దేశ ప్రజల మనోధైర్యం ముందు హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ కుట్రలు పని చేయలేదు. స్వాతంత్రం ప్రకటించబడింది. 3 రంగుల జెండాను జాతీయ పతాకం స్వీకరించడం జరిగింది. విధి లేక చీఫ్ హెడ్గేవార్ మరుసటి సంవత్సరం నుండి దాన్ని పూర్తిగా వ్యతిరేకించడం ప్రారంభించాడు. ఆర్ఎస్ఎస్ అధికారిక పత్రిక ఆర్గనైజర్ 14 ఆగస్టు 1947 ఈ సంచికలో ఈ విధంగా ప్రకటించారు. మీరు చూడండి ఆర్గనైజర్ అనే పత్రిక, ఆర్ఎస్ఎస్ పత్రిక ఉన్నది. యా పృష్టా కురితే కార్యం ప్రశ్వాన్ సైతాన్ గురునాథస్య జైతే విఘ్న అని ఉండాలి కదా, సంస్కృతం ఉండాలి కదా, సంస్కృతం లేదు వీళ్ళది. ఆర్గనైజర్ ఇంగ్లీషోడు చెప్పిన కాంగ్రెసు భారతదేశంలో స్వాతంత్ర సంగ్రామం కోసం పోరాడుతున్న చదువుకున్న పోరగాళ్ళు, పుట్టపుడు అక్షర ముక్కరాని చదువురాని సామాన్యులకు చదువు చెప్పినందుకు ఏకుమేకులైతనని ఈస్ట్ ఇండియా కంపెనీ, కాంగ్రెస్ అనేది ఒక సభ పెట్టిండ్రు. ఆ సభలో మీకేం కావాలో పోరగాళ్ళారా, స్వాతంత్ర సంగ్రామంలో మీరు పాల్గొనకుండా ఉండండి, మీకు ఏమైనా చేస్తారని రాజబెట్టడానికి సభ పెట్టిండ్రు. ఈస్ట్ ఇండియా కంపెనీ, దాని పేరు కాంగ్రెస్, ఇంగ్లీషు. ఆర్గనైజర్ పత్రిక, ఆర్గనైజర్ ప్రచారకురుడు ఎవరిది? ఈస్ట్ ఇండియా కంపెనీది. అది కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ పోషణతోటి, టాటా బిర్లాల పోషణతోటి పెట్టింది ఇది. వీళ్ళట భారతీయ జాతీయత సంతరించుకున్న సనాతన హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలకు అబ్బో 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 ఇదండి వీళ్ళ బతుకు. గబ్బు, అబ్బో అబ్బో అబ్బో, గబ్బు గబ్బు గబ్బు. మీ దేశభక్తి అంతా మేడిపండు చూడు, మేలమై ఉండు, పొట్టవిప్పు చూడు, పురుగులుండు, మొత్తం స్వాతంత్ర సంగ్రామంలో ఈ రోజున స్వాతంత్ర సమరయోధులు పడలేడు ఇక్కడ. నా తండ్రి స్వాతంత్ర సమరయోధుడు ఆలేటి సోమయ్య గారు. మహాత్మా గాంధీ ఖమ్మం వచ్చినప్పుడు, రైళ్ళు వచ్చినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇది నైజాం ప్రాంతం అయినప్పుడు కూడా మాది ఖమ్మం జిల్లాలో సింగరేణి కాలేజు. అది బ్రిటిష్ వాడు హ్యాండ్వేర్లు ఉండి బుగ్గలు నడుపుతూ ఉండి హరిజన కాంగ్రెస్గా యువకుడిగా మా నాన్నగారు, మా అమ్మని ఆలేటి ముత్తులింగమ్మని
బ్రిటిషర్కి వ్యతిరేకంగా, లాఠీ చార్జ్కి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ఖమ్మం వస్తుంటే మొత్తం జనాలను పట్టుకపోయి పోరాడిన ఆయన. ఆ స్వాతంత్ర సంగ్రామంకు సంబంధించిన మూలాలు మాకు తెలుసు. మీకున్నదిరా గతి, మీకున్నదిరా చరిత్ర. ఇప్పటి తెలియని జనాలకి ఓ సోషల్ మీడియా పెట్టుకొని నందిని నందిని చేస్తూ దొంగే దొంగ 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 అనుకుంటా మసుబుసు మారికాయలు చేస్తున్నారు. ఏదో అదృష్టం కలిసి వచ్చి స్వాతంత్రం సాధించుకున్న వీరికి మరో ముఖ్యమైన విషయం ఏమిది కనబడలేదు. ఓ 3 రంగుల జెండాను జాతీయ జెండాగా ఆమోదించుకున్నారు. ఆ జెండాను చూడండి ఎంత దుర్మార్గమైన మాటలు అంటారు. హిందువులు ఎన్నటికీ 3 రంగుల జెండానట. గుర్తుంచుకోండి ఏమంటాడంటే ఇక్కడ ఏమంటాడంటే వీళ్ళ పత్రికలో ఏదో అదృష్టం కలిసి వచ్చి స్వాతంత్రం సాధించుకున్న వీరికే అదృష్టం కలిసి వచ్చి సాధించుకున్నారట. మరో ముఖ్యమైన విషయమేమీ కనపడలేదు. ఓ 3 రంగుల జెండాను జాతీయ జెండాగా ఆమోదించుకున్నారు. ఆ జెండాను హిందువులు ఎన్నటికీ గౌరవించరు. హిందువులు ఎవరు? శూద్రులా, బహుజనులా, బీసీ వారా, హరిజన గిరిజనులా, ఎవరు? వీళ్ళ దృష్టిలో హిందువులంటే విదేశీ ఆర్యులైన బ్రాహ్మణులు, విదేశీ ఆర్యులైన క్షత్రియులు, విదేశీ ఆర్యులైన ఆర్య వైశ్యులు. వీళ్ళ దృష్టిలో ఎన్నటికీ గౌరవించారట 3 రంగుల జెండాని వీళ్ళు ఎన్నటికీ గౌరవించారట. వీళ్ళ వ్యాసాల్లో చూడండి 3 అనే సంఖ్య చాలా అశుభమైంది, అపచారం అట. జాతీయ పతాకం మీద ఉన్న 3 రంగులు దేశ ప్రజల మానసిక స్థితి మీద తీవ్రమైన వ్యతిరేక ప్రభావం చూపగలదు. ఫలితంగా దేశ భవిష్యత్తు దుర్భరంగా ఉంటుంది అని దాంట్లో రాసిందండి. చెప్పండి, ఇంకో విషయం చెప్పాలనా నిన్న ఎవడో ఒక వీడియో పెట్టిండు, షార్ట్ వీడియోలో పెట్టి స్టాంప్ లాగా పెట్టి భారతమాత సగర్వంగా ఉన్నది అనే రీతిలో పెట్టి దానికి మ్యూజిక్ దాముగా పెట్టిండు. అరే బొడుద్దాయి, నేను కామెంట్లు పెట్టిన, అది భారతమాత కాదురా నాయన. భారతమాత చేతిలో 3 రంగుల త్రివర్ణ పతాకం ఉంటుంది. నువ్వు పెట్టింది RSS, విశ్వ హిందూ పరిషత్తు, విదేశీ సామ్రాజ్యవాదులైన ఈ దేశం మీద దండెత్తిన ఆర్యులకు సంబంధించిన మాత చేతిలో ఉన్న కాషాయి. అంటే భారతమాత చేతిలో ఉన్న త్రివర్ణ పతాకాన్ని కూడా తీసేసి, వీళ్ళు చూడండి త్రివర్ణ పతాకాన్ని కూడా తీసేసి కాషాయ జెండా పెట్టుకొని ఇప్పుడు జనాలు అంత కన్ఫ్యూజ్గా అంతా మన వాళ్ళంతా వాళ్ళకి ఏం అర్థం కాదు. గజబిజ్ గజాలు కానీ జప్పగాన్లు అయిపోయినారు మొత్తం. పసా పెళ్ళాన్ని ఒత్తినట్టు సెల్లొత్తుడో చూసి ఓహి దీన్ని నిజమనుకుంటాను. చూడండి 2002 వరకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మనం అంగీకరించదు. భారతదేశానికి త్రివర్ణ పతాకం అంగీకరించదు. అది అశుభం, అపచారం. 3 రంగుల అనేది మన దేశ ఆర్థిక భవిష్యత్తుకే వినాశకరమైనది. అది మనం పెట్టనే పెట్టొద్దు. అది కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ పెట్టిందని అసలు మన జెండా త్రివర్ణ పతాకాన్ని ముట్టలేదండి. అరే ఎక్కడ పడితే అక్కడ సచిన్ టెండూల్కర్ గిట్లు ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ క్రికెట్లో జరుగుతుంటే ఆస్ట్రేలియా మన మీద ఆస్ట్రేలియా మీద మనం జరుగుతుంటే పోరగాళ్ళంతా జెండాలు పట్టుకొని ఆస్ట్రేలియాతో పాకిస్తాన్తో యుద్ధంలాగా క్రికెట్ జరుగుతుంటే అప్పుడు మా మేనల్లుడు బాహుబలి వినయ్ థమ్సప్ది ఒక 2000 మంది బాడీ బిల్డర్లంతా వచ్చిండ్రు అమెరికన్ కంపెనీకి, మల్టీనేషనల్ కంపెనీకి, అది ప్రచారానికి. ఆ 2000 మందిలో నా మేనల్లుడే బాహుబలి వినయ్ సెలెక్షన్ అయ్యిండు. త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని బాడీ చూపెడతాడు. అట్లా భారతదేశంలో ఒక మతంగా మారిపోయింది క్రికెట్. అది మనకు తెలిసిన విషయమే కదా. మొత్తం జెండాలు పట్టుకొని తిరుగుతుంటే
ఈ జెండాలు మొత్తం కాశ్మీర్ కన్యాకుమారి వరకు ఒక ఫీవర్ లాగా ఊగిపోతూ ఉన్నది త్రివర్ణ పతాకాన్ని. ఈ యువతని, ఈ మేనియాని, ఈ ఫీవర్ని మనం అందిపుచ్చుకుంటేనే మనం మిగులుతాం, లేకపోతే మిగిలమని 2002లో ఒక పోరాళ్ళు పోయి ఇప్పుడు మేమంతా దేశవ్యాప్తంగా జెండా ఎగరేస్తుంటే ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వాళ్ళు వాళ్ళ ప్రధాన కేంద్రం నాగపూర్లో జెండా ఎగరేట్లేరని మనోళ్ళు పోయి మన భారతీయులు పోయి, వీళ్ళు భారతీయులు కాదు కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, పోయి జెండా ఎగరేసి పెడితే జెండా ఎగరేసి పెట్టినందుకు జెండాను చింపేసి పడేసి వాళ్ళ మీద కేసు పెట్టించిండండి. మీరు చూడండి, ఎఫ్ఐఆర్ ఉంటుందో లేదో చూడండి. 2002లో నాగ్పూర్కి సంబంధించి మీ వీడియో చూడండి, యూట్యూబ్లో చూడండి. అంటే భారతదేశ జాతీయ పతాకాన్ని, త్రివర్ణ పతాకాన్ని కూడా వీళ్ళు గౌరవించిన వాళ్ళు ఇప్పుడు జనాల ముందు మెల్లమెల్లగా సరే త్రివర్ణ పతాకం మన పతాకాన్ని ఇగో ఇప్పుడేమో బొమ్మ మీద ఆ త్రివర్ణ పతాకం మెల్లగా తీసేసి కాషాయ జెండా పెట్టడం అంటే ఎత్తుగడగా చేస్తారు. ఇదండి వీళ్ళ దేశభక్తి. 3 రంగుల మూవెన్నెల జెండా వీళ్ళనే ఎర్రకోట మీద 3 రంగుల మూవెన్నెల జెండాని భారతీయ జనతా పార్టీలను కానీ ఆర్ఎస్ఎస్ కానీ జెండా ఎగరించే అర్హత లేదు. అర్హత లేని వాళ్ళు వీళ్ళు. ఏ జెండా దగ్గర కూడా వీళ్ళని పట్టించుకో. అసలు మనకు అశుభం వీళ్ళు మన జెండాను పట్టుకుంటే. స్వాతంత్ర పోరాట సంగ్రామంలో కాశ్మీర్ కన్యాకుమారి వరకు రక్త తర్పణ అవుతారు. లక్షల మంది చచ్చిపోయి లక్షల మంది జైల్లో కుక్కబడి వీర భయంకరంగా భగత్ సింగ్ దగ్గర మొదలు పెడితే, అల్లూరి సీతారామరావు దగ్గర మొదలు పెడితే, మహాత్మా గాంధీ దగ్గర మొదలు పెడితే, నేతాజీ సుభాష్ చంద్రదాస్ దగ్గర మొదలు పెడితే, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి నుండి ఏఎంఎస్ నమ్ముద్రపాద వరకు, జ్యోతి బసు వరకు మొత్తం దేశభక్తి కోసం రగిలిపోయి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొంటే వీళ్ళకి వ్యతిరేకంగా పాల్గొన్నవాడు బ్రిటిష్ వాడికి వెనుక అనుకూలంగా ఉన్నాడు. జెండా పడితే జెండాను బట్టిన కొట్టిన వాళ్ళు, చంపిన వాళ్ళు, కాల్ చేసిన వాళ్ళను వాడు వచ్చి ఈరోజు మన జెండా జాతీయ పతాకాన్ని ఎగరేస్తుండే అంటే మనకు సిగ్గుచేటు. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలా. ఇన్నేళ్ళు స్వాతంత్ర భారతదేశంలో త్రివర్ణ పతాకంతో దేశం ఎప్పుడు ఎక్కడ కష్టాలు ఎదుర్కోలేదు. స్వాతంత్రానికి గర్వంగానే నిలబడింది. ఇక కష్టాలంటే అవి ఆర్ఎస్ఎస్ బీజేపీ అనాలోచిత నిర్ణయాల వల్ల వస్తున్నాయి. జాతీయ జెండాపై వారి అభిప్రాయం అలా ఉంది కాబట్టి ప్రధాని మోడీ ఒక యోగా డే సందర్భంగా జాతీయ జెండాతో చెమట తుడుచుకొని దేశ ప్రజల మనోభావాల్ని అవమానించారు. చూడండి, ఆమె ఒక ఉన్నది క్రికెట్ జరుగుతున్నప్పుడు జాతీయ పతాకం చీర కట్టుకొని వస్తే చివాట్లు పెట్టింది దేశం. ఈయనేమో చెమటలు తుడుచుకుంటూ ఉంటాడు, దస్తిని చేసుకుంటా అంటాడు నరేంద్ర మోడీ. నరవంతర్ సిరే ఛాయలు అమ్మితే టీలు దించినప్పుడు చేతులు కాలకుండా మసిగుడ్డ ఎట్లా పెట్టుకుని మసిగుడ్డలాగా చెప్తా ఉన్నాడు. మోటోడికి ముగిలిపోయి ఇస్తే కూడా పెట్టుకున్నాడట. జాతీయ పతాకం కింద ఇటువైపు అటువైపు వేస్తేనే జైల్లో పెడతాను, శిక్షలు ఇస్తాను. భయం భక్తి ఉన్నదా? నరేంద్ర మోడీకి భయం భక్తి ఉన్నదా? చెమట దూర్చుకోవడానికా ఈ దేశ 3 రంగుల జెండా, 3 వెన్నెల జెండా, మరపు రంగులు మోగుతున్నా, బాంబుల వర్షం కురుస్తున్నా, నెత్తూరు టేర్లు వారుతున్నా, ఎత్తిన జెండా దించకుండా త్రివర్ణ పతాకాన్ని స్వాతంత్ర సంగ్రామంలో విరోచితంగా పోరాడిన నా జాతీయ పతాకాన్ని చెమట దూడ్చుకోవడానికా? ఇది మసిగుడ్డ అనుకుంటాను. ఆ టీలు అమ్మినోడా? ఈ దేశాన్ని ఆదానికి అంబానీకి అమ్ముతున్నాడు. ఎంత కుట్రలు, ఎంత కుతంత్రాలు వీళ్ళ మదిలో మెదులేది. వీళ్ళ మదిలో మెదులుతో ఎంత కుట్రలు కుతంత్రాలతోటి జరుగుతుంది. కళ్ళకద్దుకోవాల జాతీయ పతాకాన్ని కళ్ళకద్దుకోవాల. లక్షల మంది స్వాతంత్ర సమర యోధుల కష్టార్జితం రక్త తర్పణతోటి
తయారైంది స్వాతంత్ర సంగ్రామంలో జాతీయ పతాకం. దేశ ప్రజల మనోభావాల్ని అవమానించారు. ఎంతైనా ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త కదా. హెడ్గేవర్ వారసత్వం ఎక్కడికి పోతుంది? కేశవ్ బలరాం హెడ్గేవర్ తర్వాత మాధవ్, సదా శివ్, ఎంఎస్ గోవాల్కర్ సంఘాలకు బాధ్యతలు 1940 తీసుకున్నాడు. ఆయన హెడ్గేవర్ కన్నా మరో అడుగు ముందుకేశాడు. బ్రిటిష్ ప్రభుత్వం అడుగులకు మడుగులెత్తడంతో పాటు దేశ ప్రజల మనసుల్లో విషబీజాలు నాటాడు. దేశంలో అత్యధికులు హిందువులు కాబట్టి వారికి ఏకం చేయడం కోసం అల్ప సంఖ్యాకుల పట్ల ద్వేషభావం వ్యాప్తి చేశాడు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం దేశభక్తి కాదని, హిందూ మతాన్ని సంస్కృతిని పరిరక్షించడమే దేశభక్తి అని నూరిపోశాడు. చూసుకోండి, ఈయనది ఒకటి. ఈయన పోయిన తర్వాత ఇంకో 2 అయినా వచ్చాడు మొనగాడు. బ్రిటిషోడికి వ్యతిరేకంగా పోరాడడం అనేది దేశభక్తి కానే కాదు. హిందూ బంధువులం ఎవరైతే ఉన్న గంగా జల బిందువులు అన్నటోళ్ళు ఉన్నారో, ఆర్యులు ఎవరైతే వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకురావాలట. శూద్రుల్ని, భోజనుల్ని, మాలమాదిగల్ని, హరిజన గిరిజనులందరినీ బానిసలు, కట్టు బానిసలు చేయాలట, కుల కట్టడి చేయాలట. అదే రాష్ట్రీయ, అదే వాళ్ళ ఏజెండా. అది అసలైన దేశభక్తి అని నూరుపోసిండు. దేశమంతా క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతుంటే అందులో పాల్గొనకూడదని తన సంఘ పరివార సభ్యులకు గోవాల్కర్ పిలుపునిచ్చాడు. అది కొంతవరకు పనిచేసింది. ఫలితంగా 1942 బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటును అణచివేయడంలో రాష్ట్రీయ స్వయం సేవకులు అందించిన తోడ్పాటు చాలా గొప్పదని నాటి బ్రిటిష్ ప్రభుత్వం బొంబాయిలో ఆర్ఎస్ఎస్కు ఒక ప్రశంసా పత్రం అందించింది. ఇవి చరిత్రలో వాస్తవాలు. వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్ అండి. ఎవరా పొరగా రై పొద్దున్నే లేపుతున్నా కదా, స్నానం చేపిస్తున్నాం కదా, పౌడర్ చల్లుతున్నాం కదా, స్కూల్ డ్రెస్ వేస్తున్నాం కదా, నిక్కర్ వేస్తున్నామా లేదా, సాక్సులు బూట్లు వేస్తున్నామా లేదా, బెల్ట్ కట్టినామా లేదా, టై వేసినామా లేదా, నెత్తుకు టోపి పెట్టినామా లేదా? ఇదా భారతీయత? నిక్కర్ ఎక్కడిదిరా? నిక్కర్ ఎక్కడిది? అంగి ఎక్కడిది? భారతీయులకు అంగి ఉన్నదా? శ్రీరామచంద్రుడికి అంగి ఉన్నదా? శ్రీకృష్ణ పరమాత్ముడికి అంగి ఉన్నదా? ముసోలిని ఇటలీలో హిట్లర్ని చూసి, ముసోలిని చూసి ఈ ఆర్ఎస్ఎస్ నాయకులంతా కాపీ కొట్టడం అన్నట్టు. మన పోరగాళ్ళ పొద్దునే ఇవన్నీ వేస్తాం. వేసిన తర్వాత స్కూల్ పంపుతాం. స్కూల్ పంపించిన తర్వాత ఫీజు కడతాం. నానా తంటాలు పడతాం. పైసలు టైంకి రాకపోతే అమ్మది కాళ్ళమెట్టులో, తాలో, బొట్టో, చెవులో, రింగులో, బింగులో కుదబెడతాం. లేదా పొలం అమ్ముకుంటాం, లేదు కుదబెడతాం, ఇల్లు అమ్ముకుంటాం, కుదబెడతాం, నానా వదలు పెడతాం. ప్రోగ్రెస్ చూస్తామా లేదా? అట్లా ప్రోగ్రెస్ చూసేది వీళ్ళు. బ్రిటిషోడు, ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిషోడు ఆర్ఎస్ఎస్కి రాష్ట్రీయ స్వయం సేవ సంఘే మేమిచ్చే డబ్బులు, మేమిచ్చే ఎంగిలి మెతుకులు, మోచేతి నీళ్లు తాగుతున్నావు కదరా ఆర్ఎస్ఎస్ హెడ్గేవర్ స్వయం సేవక్ సంఘ దేశభక్తులు వీళ్ళు. ఆయన ప్రోగ్రెస్ ఇచ్చిన తర్వాత రైట్ 36 మార్కులు పడ్డాయి, పాస్ మార్కులు పడ్డాయి, పర్లేదు పో అని వీళ్ళకి ఇచ్చిందండి. అట్లా ఇచ్చి పుస్తకాలు చదివినా, ఇంటర్నెట్లో వెతికినా ఈ వివరాలన్నీ దొరుకుతాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ మూల సూత్రాలనే పనిచేయడం మనం చూస్తూనే ఉన్నాము. ఇదంతా మీకు కావాల్సిన బుక్స్ బోలెడు ఉన్నాయండి. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత పూర్వమైన రీతిలో గోవాల్కర్ చెప్పిన మాటలు, ఉపన్యాసాలు, సావర్కర్ సంబంధించిన సమాచారం, ఫోటోలు, వాళ్ళ చేతివ్రాత ప్రతులు మీకు ఎన్ని కావాలంటే అన్ని. నాకు బ్యాడ్ల కింద అంటే స్టూడియో కాలిపోయిన తర్వాత ఆర్థికంగా మాకు లేమితోటి నేను టచ్ స్క్రీన్లు పెట్టలేదు కనుక, లేకపోతే అవన్నీ నేను చూపెట్టటని, అవన్నీ చూపెట్టటని. ప్రస్తుత పరిస్థితులు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ మూల సూత్రాన్ని పనిచేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఆర్ఎస్ఎస్ చరిత్రను గ్రంథస్థం చేసిన సిపి భీషకరు పుస్తకం చదివినా ఆ విషయాలను తెలుస్తాయి. హిట్లర్, ముసోనిల భావజాలాన్ని సంఘ్ పరివార్ ప్రముఖులు ఇష్టపడే వారిని తెలియజేసింది ఈయనే. చాలాసార్లు నేను చెప్పినండి, చాలాసార్లు చెప్పిన. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయినప్పుడు, మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న హిట్లరు తలతిక్క వ్యవహారం చేస్తే, జైల్లో పడిస్తే, ఈ మనోధర్మ శాస్త్రం ఏదైతుందో జర్మన్ భాషలో కూడా ప్రింట్ అయ్యి
అంటారయ్యా జర్మనీ భాషలో కూడా ప్రింట్ అయి ఉన్నప్పుడు జైల్లో చదువుతాడు, వీళ్ళంతా ఒకటే తాను. హిట్లర్, గాడ్సే, మోడీ, మోదాని వీళ్ళంతా ఒకటే, ముసోలిని ఇట్లా వీళ్ళంతా ఒకటే. కనుక ఇవన్నీ మనం చూస్తే అర్థమవుతుందండి. హిట్లర్, ముసోలిని, భావజాలని సంఘ పరివార ప్రముఖులు ఇష్టపడే వారిని తెలియజేసింది. ఈయనే గాంధీజీ హత్య నేపథ్యంలో 4 ఫిబ్రవరి 1948 ఆర్ఎస్ఎస్ రెండోసారి ఈ దేశంలో నిషేధానికి గురైంది. అప్పుడు భారత రాజ్యాంగానికి విధేయులమై ఉంటామని, జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేసి గోవాల్కర్ నేతృత్వంలో 11 ఏప్రిల్ 1949 నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా అభ్యర్థిస్తూ ఆర్ఎస్ఎస్ ప్రాధేయపడింది. 3 నెలల తర్వాత నెహ్రూ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది. పోనీ అయ్యా అని వదిలిపెట్టిండు. ఎందుకంటే వీళ్ళ మొక్కుడుకు ఇదిగాక అయినా కూడా తన ప్రతిజ్ఞ ఈరోజు మళ్ళా నెహ్రూని, ఇందిరాగాంధీని, నెహ్రూ కుటుంబాన్ని ఖాన్ గ్రేస్ అని వీళ్ళని విమర్శిస్తారు. వాళ్ళ కళలు బట్టి, నెహ్రూ కాలు బట్టి, నెహ్రూ బూట్లు దూడ్చిన ఆర్ఎస్ఎస్ మీ నీచ చరిత్ర కదా ఇదంతా, మీ నీచ చరిత్ర కదా, మీ దిగజారుడి చరిత్ర కదా. అప్పుడు భారత రాజ్యాంగానికి విధేయులమై ఉంటామని, జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేసి గోవాల్కర్ నేతృత్వంలో 11 ఏప్రిల్ 1949 నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా అభ్యర్థిస్తూ ఆర్ఎస్ఎస్ ప్రాధేయపడింది. 3 నెలల తర్వాత నెహ్రూ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది. అయినా కూడా తన ప్రతిజ్ఞకు తానే విలువ లేకుండా చేసుకున్న సంఘ పరివారం ఈ రోజు కూడా జాతీయ జెండాను గౌరవించదు. రాజ్యాంగానికి విరుద్ధంగా తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉంది. దేశాన్ని ముక్కలు చేయడంలో ఆనాడు ఆర్ఎస్ఎస్ ముఖ్య భూమిక పోషించింది. విభజన తర్వాత కూడా దేశంలో అశాంతిని నెలకొల్పుతూనే ఉంది. స్వాతంత్ర ఉద్యమంలో కలిసి పోరాడిన హిందూ ముస్లింల మధ్య ఇంకా ఆ ప్రయత్నంలోనే ద్వేషాన్ని రగిలించి మత కలహాలు సృష్టించింది. ప్రస్తుతం కూడా ఇంకా ఆ ప్రయత్నంలోనే ఉంది. స్వాతంత్రం సాధించుకొని 77 ఏళ్ళు పూర్తయిన ఆర్ఎస్ఎస్ మాత్రం అభివృద్ధి నిరోధక శక్తిగా నిలిచే ఉంది. ఎట్లున్నది? అప్పుడెప్పుడో మనం చెప్పినాం ఆ స్వాతంత్ర సంగ్రామంలో దేశ విద్రోహంగా పాల్గొన్నామని. మరి ఇప్పుడు ఎందుకు అంటారు వాళ్ళని? అట్లనే అంటారు, ఇప్పుడు కూడా అట్లనే అంటారు. అమెరికన్ మోదాన్ని ఉత్తగానే అంటున్నామా? అమెరికన్ మోదాని ఉత్తగానే అంటున్నామా? నిన్న ఏమైంది? పాల్గాంలో ఏమైంది? బుల్లెట్లు ఎక్కడి, తుపాకులు ఎక్కడి? అమెరికన్ సామ్రాజ్యవాదులే కదా. టెర్రరిస్టులకు వచ్చిన ఎక్కడి? డబ్బులు ఎక్కడి? వాళ్ళు అమ్మి తాగే డ్రగ్స్ ఎక్కడి? అమెరికాయి కదా, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చినాయి కదా. కాశ్మీర్లో మనోళ్ళని చంపిస్తాడు. చంపించిన తర్వాత 1500 కిలోమీటర్ల దూరం ఉన్న ఆ ప్రాంతాన్ని వీళ్ళని ఇప్పటివరకు కూడా పట్టుకోలే టెర్రరిస్టుల్ని. వాళ్ళ మన భారత సైన్యం అద్భుతమైన సైన్యం. రష్యా ఇచ్చిన ఆయుధాలు, చైనా ఇచ్చిన టెక్నాలజీ, కంప్యూటర్లతోటి, ఉపగ్రహ ఛానళ్ళతోటి పసిగట్టి పాకిస్తాన్ మీద మనం దాడులు చేసినామా లేదా? అన్ని రాజకీయ పార్టీలు మొత్తం పూర్తి సహకారం అందించినావా లేదా కేంద్ర ప్రభుత్వానికి? యుద్ధం ఆపింది ఎవడు? వాళ్ళ మీద దాడులు ఆపింది ఎవడు? కాంగ్రెస్ వల్ల, బీఆర్ఎస్ వల్ల, టీడీపీ వల్ల, సిపిఐ వల్ల, సిపిఎం వల్ల, నక్సలైట్ వల్ల? ఎవడు? భారతీయ జనతా పార్టీ? ఎవడు? అమెరికాడు, ట్రంప్ గాడు. మీ ఇద్దరు మీరు కొట్లాడుకోవాలని నేను చూసుకున్నా. మా ఆయుధాలు కొనటానికి వాడు ఆయుధాలు కొనటానికి మేము ఏదో చిన్న యుద్ధం మొదలుపెట్టినా కానీ ఏందిరా భారతీయుడా? పాకిస్తాన్లో మాయే పెట్టుబడులు ఉన్నాయి. ఇక్కడ ఆదాని, మోదీని, మోదానిలాగా అయిపోయినావు నువ్వు. నాకు ఆత్మలాగా ఉన్నావు. నేను లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన పాకిస్తాన్లో విద్యుత్ కర్మాగారానికి.
నువ్వు మొత్తం బాంబులు తీసుకుపోయి ఇస్తే నా పెట్టుబడులు ఏం కావాలా? వాళ్ళిద్దరు కలిసి అనుకుంటే ఈయన పప్పు ముద్దు ఉన్నట్టున్నాడు ఇక్కడ. ఎవరు? మోదాని, అమెరికన్ మోదాని. ట్రంప్ ఆపు చేస్తే మోదీ ఆదాని ఆపు చేస్తే ఆగిపోయింది అక్కడ. అంటే అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని ఎట్లయితే దోచుకొని పోయిందో, ఇప్పుడు అమెరికన్ సామ్రాజ్యవాదులు దోచుకొని పోతుంటే కూడా వాడు కుండబెట్టి బిందె దొబ్బుతుండు. మిస్టర్ మోదీ, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 55 లక్షల కోట్ల రూపాయలు ఉండే భారతదేశ అప్పు. నువ్వు వచ్చినాక 557 లక్షల కోట్ల రూపాయలు అప్పైనాయి. ఈ దేశాన్ని తాకట్టు పెట్టినావు. ఆ డబ్బంతా మాకేమైనా ఖర్చు పెడుతున్నావా? మాకు ఉద్యోగాలు ఇస్తున్నావా? పరిశ్రమలు పెట్టిస్తున్నావా? పెట్రోల్ ధర తగ్గితే మాకేమైనా పెట్రోల్ తగ్గిస్తున్నావా? అధిక ధరలు తగ్గిస్తున్నావా? మా అకౌంట్లో ఏమైనా డబ్బులు ఇప్పిస్తున్నావా? మాకు ఏదైనా ఉపాధి ఇస్తున్నావా? మాకు ఇండ్లు కట్టిస్తున్నావా? మా పిల్లలు చదువుకోవడానికి ఫీజులు ఫ్రీగా చేపిస్తున్నావా? ఉచితంగా మాకు హాస్పిటల్ చేపిస్తున్నా? ఏది లేదు. ఇదంతా అమెరికను ప్రపంచ బ్యాంకు నుండి డబ్బులు తీసుకొచ్చిన తర్వాత ఈ దేశ సంపద అంతా ఎత్తుకపోతాడు. అంబానీ వాడు తీసుకొచ్చిన అప్పు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకే పెడతా ఉన్నాడు, వీళ్ళ ముట్లోనే పెడతా ఉన్నాడు. కనుక ఆ రోజు స్వాతంత్ర సంగ్రామంలో ఈ భారతదేశ సంపదని మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ ఎత్తుకపోతుంటే వీడి కాళ్ళు వస్తే ఆర్ఎస్ఎస్ ఎట్లయితే సహకరించిందో ఇప్పుడు కూడా అదే అమెరికన్ సామ్రాజ్యవాదాలకు తెల్లోడికి కాళ్ళు ఒత్తుతూ పెద్దన్న చిన్నన్న నువ్వు నిలబడు నేను ఉన్నగా ప్రచారం చేస్తానని భారతీయ బిడ్డ కమలా హారిస్ నిలబడితే అక్కడ రిపబ్లికన్ పార్టీ వాళ్ళైనా డెమోక్రటిక్ పార్టీలైనా దొంగలే అమెరికాలో, ప్రపంచాన్ని ముంచటోళ్ళే. కానీ కమలా హారిస్ వికసించిందని పత్రికలు రాసినాయి కదా. ఆమె అధ్యక్ష పోటీకి నిలబడితే ఆమెను ఓడించడానికి మోదీ పోలేదా? నరేంద్ర మోడీ పోలేదా? హైదరాబాద్లో ఎన్నికలు జరిగినట్లు పోయి అక్కడ అమెరికాలో మొత్తం 57 లక్షల మంది భారతీయులను అందరికీ పిలిపించిండా లేదా? ఎవడి కోసం చేస్తున్నావు? అమెరికాలో మోదాని ఆదాని మీద తప్పుడు ప్రచారాలు పెట్టి తప్పుడు సాక్ష్యాలు పెట్టి అక్కడ కూడా తప్పుడు వ్యవహారం చేస్తే కేసులు పెట్టలేదా? ఆస్ట్రేలియాలో పెట్టలేదా? ఫ్రాన్స్లో పెట్టలేదా? జర్మనీలో పెట్టలేదా? ఇండోనేషియాలో పెట్టలేదా? శ్రీలంకలో పెట్టలేదా? నేపాల్లో పెట్టలేదా? ఆదాని మీద విశ్వగురువుగా నువ్వు తిరుగుతూ ఈ ఆదాని కోసం అంబానీల కోసం దేశాన్ని తాకట్టు పెడుతూ ప్రపంచాన్ని దోపిడీ చేస్తూ ఉంటావు. ప్రపంచ దోపిడీగానే నువ్వు పెడతా ఉంటావు. కనుక ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ఎస్ కార్యకర్త మిస్టర్ మోదానిగా మారిపోయి అప్పటి నుండి ఇప్పటి వరకు అదే వారి సైద్ధాంతిక నిబద్ధతలో గుర్తుపెట్టుకోండి. వారి సైద్ధాంతిక నిబద్ధతలో ఈ దేశానికి ద్రోహం తలబడుతున్నాడు. దేశమంతటా ఈ విషయం తెలియజేయాలి. భారత రాజ్యాంగం పట్ల ఆర్ఎస్ఎస్కి ఎలాంటి అభిప్రాయం ఉందో చూద్దాం. వారి అధికార పత్రిక ఆర్గనైజర్ చూడండి, 30వ తారీఖు నవంబరు 1949 నాటి సంచికలో ఇలా ప్రకటించుకుంది. భారతదేశానికి కొత్తగా రాజ్యాంగం రాయాల్సిన అవసరమే లేదు. పురాతన కాలంలో మనవు రాసిన గొప్ప గొప్ప సూత్రాలు మనకు ఉండనే ఉన్నాయి. నేటి రాజ్యాంగంలో వాటి ప్రస్తావన లేకపోవడం విచారించదగ్గ విషయం. ఈస్ట్ ఇండియా కంపెనీలో చట్టాలు చేస్తున్నప్పుడు అంబేద్కర్ మహనీయుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాస్తున్నప్పుడు వీళ్ళన్న మాటలండి. ఊరవతల నా కొడుకులు వాళ్ళ గాలి సోకితే మేము పసుపు నీళ్ళు చల్లుకున్న వాళ్ళం, మా కంటికి కనిపించకుండా ఉండాలని మేము శుద్ధ పర బ్రాహ్మణులం. మేము వేద మంత్రోచ్చరణలతోటి అష్టోత్తర శతనామాలతోటి తులసిమాత పూజలతోటి మేము బయటకు వస్తే మా కళ్ళ ముందు కనిపించకుండా ఉండాలంటే వీడుంటాడు ఎవడరా మాదిగోడు? ఎవరు? దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీడుంటాడు ఎవడరా? దళితుడు ఎవరు? అంబేద్కరుడు, మన సూర్యుడు.
అంబేద్కర్ సహచరుడు, వాళ్ళ కొడుకు, ఇప్పుడు మనం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. వీళ్ళని ఎగతాళి చేసి, అవమానపరిచి, ఆటంకం చేసి, రాజ్యాంగం రానియకుండా ధర్నాలు చేసి, ఊరేగింపులు చేసి, ఎక్కడ పడితే అక్కడ ఆటంకాలు చేసి ఇప్పుడు కూడా మన మీద దాడి చేస్తూ ఉన్నారు. వాళ్ళు అంటారు, అసలు ఆర్యులమైన మనం ఈ విదేశీయులం ఎవరైతే ఉన్నామో వీళ్ళని దోపిడీ చేయడానికి మనం పెట్టుకుని మన చట్టంగా ఉందో కనీసం ఒక ముక్క కూడా మాట్లాడట్లేరా, పెట్టట్లేరా అని అంటానండి. వీళ్ళు ఇక్కడ మనకు ఉండేనే ఉన్నాయి. ఎవడు? భృగు మహర్షి, క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల క్రితం రాసినాడు. నేటి రాజ్యాంగంలో వాటి ప్రస్థానం లేకపోవడం విచారించదగ్గ విషయం. ప్రపంచానికి దారి చూపగల మనోధర్మ శాస్త్రం ఈ రాజ్యాంగ నిపుణులకు కనీసం గుర్తు రాకపోవడం ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం అన్న ఆర్ఎస్ఎస్. చూడండి, బాగుందయ్యా దేశభక్తులారా. అయ్యా రెడ్డోళ్ళు, కమ్మోళ్ళు, వేలుమోళ్ళు, బీసీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ తోక పట్టుకొని తిరిగేటోళ్ళు ఒకసారి అర్థం చేసుకోండి. మీకేమి ఉండొద్దట. విద్య మీద, ఉపాధి మీద, భూమి మీద, ఆస్తుల మీద, ఆయుధాల మీద మీకేమి హక్కు ఉండదట. వాళ్ళ దోపిడికి మనం కట్టప్పలాగా బానిసగిరి చేయాలట. ఇది మనం చేసుకున్న దౌర్భాగ్యం అట. వాళ్ళు అంటారు, మనకి రాజ్యాంగం రావడం, మనకి హక్కులు రావడం, మన చదువులు ఉండడానికి, మన రిజర్వేషన్లు ఉండడానికి, మనకు ఉద్యోగాలు రావడానికి, మన ఎంపీలుగా నిలబడడానికి, సర్పంచ్గా, జడ్పీటీసీగా, ఎంపీటీసీగా నిలబడడానికి, మినిస్టర్గా నిలబడడానికి, ఇదంతా వాళ్ళకి దౌర్భాగ్యం అట. ఇదంతా వాళ్ళ దౌర్భాగ్యంగా కనిపిస్తుందట. కనుక అంతటితో ఆగలేదు. 6 ఫిబ్రవరి 1950 నాటి సంచికలో హృదయాలను పరిపాలించే మనువు శీర్షికతో ఒక వ్యాసం ప్రచురించింది. హెడ్డింగ్ అండి, హృదయాలను పరిపాలించే మనువాట శీర్షికతో వ్యాసం ప్రచురించింది. అందులో ఇలా ఉంది: ఈ దేశంలో మనువుకు రోజులు చెల్లిపోయాయి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముంబైలో అన్నట్లు తెలిసింది. కానీ అది జరగని పని. దాన్ని జరగనివ్వం కూడా. ప్రతి హిందువు మనసులో మనువు ఎల్లప్పుడూ ఉంటాడు. మనువు సూత్రాలు జనజీవనంలో కొనసాగుతాయి. శూద్రులు కూడా మనువును పూజిస్తారు. సమానత్వం కనుక ఆచరణలోకి వస్తే దేశం బలహీనపడుతుంది, వ్యక్తులు దుర్బలవుతారు. చూసుకోండి, మనం సమానంగా ఉండొద్దట, దేశం దుర్బలం అవుతుందట. బాపనోళ్ళము, మాదిగొల్లము, మాలోళ్ళము, బీసీ కులస్తులు, శూద్ర కలిసి ఉండొద్దట. దేశం సర్వనాశనం అయిపోతుందట. ఈ దేశ సంపద మొత్తం వాళ్ళు ఎత్తుకొని పోయిన తర్వాత పంచమానంటే దేశం సర్వనాశనం అయిపోతుందట. వాళ్ళకి కావాల్సింది అదే. అందుకొరికి ఆదాని అంబానీలకు, దేశానికి 284 కుటుంబాలకి ఈ ఆర్య విదేశీ సామ్రాజ్యవాదులైన ఆర్య సంతతి సంబంధించిన ఆదాని అంబానీలకు మొత్తం దోచిపెడతారు. అది మనందరికి పంచిపెట్టాలంటే ఈ దేశం సర్వనాశనం అవుతుందట. మనం ధర్మశాస్త్రానికి అధర్మంగా మారుద్దట. జనవరి 1950 రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగం దేశంలో సమానత్వాన్ని సాధిస్తుంది అని అన్నందుకు ఆర్ఎస్ఎస్ పై విధంగా స్పందించింది. రాజ్యాంగం వ్యతిరేకతను బావటంగా ప్రకటించింది. తమకు మనుధర్మ శాస్త్రమే అనుసరణీయమని చెప్పుకుంది. అందుకే చూడండి, బలహీన వర్గాలు ఆర్ఎస్ఎస్ కోసం ఎన్ని త్యాగాలు చేసినా దాని అధినేతలుగా కేవలం బ్రాహ్మణులకే కొనసాగుతూ ఉండడం ఇప్పటికీ మనం చూస్తున్నాం. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనే వారిని అడ్డగించి ఎంతోమంది దేశభక్తుల మరణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన ఆర్ఎస్ఎస్ వారు తమకు తాము దేశభక్తులమని ప్రకటించుకోవడాన్ని ఈ దేశ ప్రజలు అంగీకరిస్తారా? గాంధీజీ హంతకుడికి తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఆనాడు ప్రకటించుకొని తర్వాత కాలంలో మరి ఎందుకు నాథురామ్ గాడ్సేను ఆరాధిస్తున్నారు, గుడిగట్టేందుకు ఆరాధనలు ఇస్తున్నారు? ఇవన్నీ చూస్తే దేశంలో హిందుత్వ ఉగ్రవాదం పెచ్చరిల్లిపోవడానికి, దేశ ఆర్థిక ప్రగతి దిగజారుతూ పోవడానికి, అతి పెద్ద ఆర్థిక నేరగాళ్ళు దేశం విడిచి పారిపోవడానికి ఎవరు? విజయమాల్య లాంటి వాళ్ళు, మోడీ లాంటి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ బీజేపీలే కారణమని దేశ ప్రజలకు అర్థం చేసుకున్నారు. తీవ్రవాదులు, దేశద్రోహులు కలిసి తమకు తాము దేశభక్తులు ప్రకటించుకుంటూ ఉంటే అసహ్యంగాను వికారంగాను ఉంది. పైగా దేశభక్తులు ఎవరైనా అన్నది వాళ్ళే నిర్ణయిస్తారు.
నిర్ణయిస్తూ ఉండడం వికృతాలలో కెల్లా వికృతం. వీళ్ళ దేశభక్తికి అనే పదానికి అర్థం మార్చేశారు. వారి కుట్రలను ఛేదించడం ఈ దేశ ప్రజల తక్షణ కర్తవ్యం. భిన్నత్వంలో ఏకత్వం సాధించుకునే ఈ దేశం తన అస్తిత్వాన్ని కోల్పోక ముందే దేశ ప్రజలు అప్రమత్తలై సమానతమై అవ్వాలి. ఈ దేశాన్ని సర్వహిత సమభావనతో సమున్నతంగా నిలుపుకోవాలి. తప్పదు. రచయిత, సుప్రసిద్ధ సాహిత్యవేత్త, జీవశాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ దేవరాజు మహారాజు గారు రాసిందండి. ఒకటే విషయం అండి మేము చెప్పది. నేను మార్క్సిస్ట్ పొలిటికల్ ఎనలిస్ట్గా మీకు నేను వినమ్రంగా తెలియజేస్తాను. ఏం చేస్తానంటే మన భారతదేశంలో విద్వేషం మొదలైపోయింది. జనాల మనసు మొత్తం మలినం చేసేసిండ్రు. మన సంపద మొత్తం ఆదాయ అంబానీలు ఎత్తుకొని పోతుంటే దాన్ని మనం అడగనీయకుండా, కడగకుండా, తిరగబడకుండా మన పాస్తులు మనం చైనా 100 సంవత్సరాలు మానవ జాతిని దాటి వెళ్ళిపోయింది. మనకంటే వెనుక 2 సంవత్సరాలు మన స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత విప్లవం వచ్చింది. అట్లా దానికి పోటీగా మనం పోగుపోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని, చైనా కాళ్ళు పట్టుకొని పెట్టుబడులు పెట్టండి అని నరేంద్ర మోడీ గతి లేక అడగాల్సి వస్తుంది. ఈ దేశ సంపద 80% అక్కడే మనం దిగుమతి చేసుకుంటున్నాం సరుకుల్ని. ఈ విషయాలన్నీ బయటపడకుండా జనాలు తెలుసుకోకుండా, అర్థం కాకుండా ఉండాలని, మనం కొట్టుకొని చావాలని భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అధికారంలో ఉండడానికి హిందూ ముస్లిం ఘర్షణలు మొదలు పెడతానండి. మొత్తం విద్వేషాన్ని సృష్టిస్తుండ్రు. మనం ఉన్మాదాన్ని, మనకున్న గిక్కలు మొత్తం చేయాలని చేస్తుండ్రు. మీరు ఒకటేనండి, మీరు రాజకీయాలు చూస్తున్న వాళ్ళు జబర్దస్త్ చూస్తున్నారు కదా, బిగ్ బాస్ ప్రోగ్రాం చూస్తున్నారు కదా. అరే మనోధర్మశాస్త్రాన్ని మీరు చూడండి, చదవండి. మనోధర్మశాస్త్రంలో ఉన్నది చదవండి. సనాతన ధర్మం అంటే చదవండి. భారతీయ జనతా పార్టీ చెప్పే మాటలేంటిది, వాళ్ళ పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలను చూడండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారుగా, తులసి చందు ఉంది కదా, వనిజ ఆహ్వా ఛానల్ ఉన్నది కదా, ఇంకో ఒక బిడ్డ విప్లవశ్రీ అనే ఒక అమ్మాయి ఉన్నది కదా, మాస్ వాయిస్ అనేది ఒకటి ఉన్నది కదా, టీటీఎన్ అనేది ఒకటి ఉన్నది. వీడియోలు చూడండి అయ్యా, కావాల్సినంత సమాచారం. ఆల్ ఇట్ ఆటం వరల్డ్కి సంబంధించిన నా విశ్లేషణాత్మకమైన అన్ని దేశభక్తియుతమైనది. ఈ భారతదేశంలో కష్టజీవులు, కార్మికులు, శ్రామికులు, ప్రజలు పరిపాలించడానికి సమసమాజం, చైనా లాంటి సమసమాజం వాళ్ళు చైనాల కంటే మనం ముందు దూసుకుపోవాలని వీడియోలు పెడతాం. చదవండి మీరు కావాల్సినంత పుస్తకాలు చదవలేనప్పుడు పుస్తకాలు చదివి వినిపిస్తున్న పద్ధతులు ఇప్పుడు వచ్చినాయి, మీరు చదవాలా. భారతీయ జనతా పార్టీ హిందూ ముసుగును కప్పి హిందువులు మోసం చేస్తుంది. హిందువుల పేరు చెప్పుకొని, శ్రీరామచంద్ర ప్రభు పేరు చెప్పుకొని, సీతమ్మోరు పేరు చెప్పుకొని హిందూ ప్రజానికం సీతమ్మోరుని, శ్రీరామచంద్ర ప్రభుని ఇంటి వెళ్ళిపోయా మొక్కే ప్రజల్ని వాళ్ళని అడ్డు పెట్టుకొని ఆదాని అంబానీలకు రామరాజ్యం పేరు మీద ఆదాని అంబాల భోజ్యం చేస్తూ వాళ్ళ బొజ్జలు నింపుతుంది. అంబానీ కొడుకు నడుస్తుండా, ఏనుగు పిల్ల నడుస్తున్నట్టు నడుస్తుండు. ఎన్ని కోట్లు గుమ్మరిస్తాను. నీ ఇంట్లున్నాయా? నీ ఇంట్లో ఎప్పుడైనా 1 కోటి రూపాయలు చూసిండ్రా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా? 1 కోటి రూపాయలు చూసిండ్రా? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న నరేంద్ర మోడీ 11 సంవత్సరాలు 22 కోట్లలో భారతీయ జనతా పార్టీ బయటలకు సారా సంగతి, మాదిగోళ్ళకు, మాలలకు, క్రైస్తవులకి, ముస్లిం వాళ్ళకి వాళ్ళ పక్కన పెట్టండి. భారతీయ జనతా పార్టీ జెండా పట్టేటోళ్ళకి ఎంతమందికి ఉద్యోగం ఇచ్చారు సార్? గుండెల మీద చేసుకోండి. మేక్ ఇన్ ఇండియా పేరిట పరిశ్రమలకు సహాయం చేస్తున్నాడు ఎంతమందికి? బ్యాంకులలో మీ ముఖం భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని దేశభక్తులు అంటారుగా, బ్యాంకు దగ్గర పోండి, మేనేజర్ని అడిగిన మిమ్మల్ని రానిస్తాడా లోపల? రిటైర్డ్ అయిన సిపాయి తుపాకీ పట్టుకొని థాల్ బగరే బాగ్ అంటాడు. మీ ముఖానికి నిర్మలా సీతారామన్ దగ్గర రాపించుకొని రండి. ఎవరికైనా లోన్ ఇస్తాడు, 1 లక్ష రూపాయలు ఇప్పమని, 1 కోటి రూపాయలు ఇప్పమను. ఎమ్మెల్యేలకు ఇస్తారయ్యారా? ఎంపీలకు ఇస్తారయ్యారా? భారతీయ జనతా పార్టీ అధికారులకు ఇస్తారయ్యారా? మీకు ఇస్తారా?
100 రోజుల ధరలు తగ్గుతున్నాయి. అమ్మా భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నా వాళ్ళ కడుపుని 3 పూటలు అన్నం పెడుతున్న తల్లులారా మీరన్నా తండ్రులారా మీరన్నా ఆలోచించండి. 100 రోజుల ధరలు తగ్గిస్తానన్న ధరలు తగ్గినాయా? 10,000 రూపాయలు పట్టుకొని బజారుకి పోతే గుడ్లని నీళ్లు కక్కే రీతిలో సరుకులు వస్తున్నాయా? 15 లక్షల రూపాయలు టన్నుల కొద్దీ స్విస్ బ్యాంకులను దొంగ బంగారాన్ని తీసుకొచ్చి అకౌంట్లో ఇస్తున్నారుగా. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి ఎవరికన్నా వేసిండా? ఎవరికన్నా వేసిండా? కళ్ళు దొబ్బినాయా? మెదడు దొబ్బినాయా? దేశ సంపద ఆదాని అమ్మాని ఎత్తుకపోవడట్లే ఎందుకు ఈ దరిద్రంతో బతుకుతుండ్రు? ఇండ్లున్నాయా మీకు మొక్కలకే? తల్లిదండ్రులని హాస్పిటల్ తీసుకుపోయి కరెక్ట్గా వైద్యం చేయించే గతి ఉన్నదా? ఈఎంఐలో కట్టలేక చావట్లే? పోరగాళ్ళ ఫీజులు కట్టుతుండ్రా? అప్పుల మీద అప్పులు తీసుకొస్తారా లేదా? మీ పిల్లలు టేబుల్ మీద నిలబడుతున్నారా లేదా ఫీజుల కోసం? ఏంది విషయం? ఈ భారతదేశంలో అరే నువ్వు పుట్టినావు నేను పుట్టినావు అమ్మ నాన్నకి, వాడు పుట్టిండు ఆదాని అమ్మాని అమ్మ నాన్నకి, వాడు పని చేయడానికి లక్షల కోట్లు ఎందుకు రా? మనకెందుకు తిప్పల బాధలు? ఈ బుద్ధి జ్ఞానం రాదా? కంపేర్ చేసుకోవాలా. దేశభక్తి ముసుగులో దేశ ద్రోహానికి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని పనిచేసింది ఆర్ఎస్ఎస్. ఇప్పుడు కూడా దేశానికి ద్రోహంగా చేస్తుంది. మా బోటలు చెప్తే చైనా ఏజెంట్లము, పాకిస్తాన్ ఏజెంట్లం అంటారు. పాకిస్తాన్ తోటి చైనాతోటి పాకిస్తాన్ తోటి తెల్లలతోటి ఒప్పందాలు చేసుకొని కోట్ల రూపాయలు దండుకొని 1000 కోట్లతోటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఆదాని అమ్మని లక్షలు కోట్లు పెట్టి కులుకుతుండ్రు. కష్టాల పాలై మీరు తికమక్క పడుతుండ్రు. కనుక జప్పగల్లారా గజాన్లగారా మీరు పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ ఫుల్గా లెక్కడక ఫుల్ లంగరోజులను చేసి పడుతుంది భారతీయ జనతా పార్టీ మనల్ని. రాజకీయ నాయకులారా, భారతీయ జనతా పార్టీ చుట్టూ తిరిగే ప్రజల్లారా, మీరంతా రాజకీయాలను అధ్యయనం చేయండి. రాజకీయ నాయకులుగా ముందుకు రండి. మనం ఎంతమంది ఉన్నాం? మనకు అన్ని సీట్లు ఉండాలా? బహుజనులకు ఎంతమంది ఉన్నారు? అన్ని సీట్లు ఉండాలని ఒకవైపు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళతోనే నడవండి. కార్మికులు, కర్షకులు, విద్యార్థి, యువజనులు, మహిళలు వాళ్ళు ఒకవైపు ట్రేడ్ యూనియన్లతో కొట్లాడతారు. వాళ్ళని చూడండి, వాళ్ళతో నడవండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, దేశం అంటే ఆదాని అంబానీలు కాదు, దేశం అంటే శ్రీరామచంద్రుడు, దేశం అంటే శ్రీకృష్ణ పరమాత్మ కాదు, దేశం అంటే ప్రజలు. నరుడే నారాయణుడు, మానవుడే మాధవుడు. అరే మానవుడు ఆగమైపోతాడు, నరుడు ఆగమైపోతాడు, నారాయణుడు ఎక్కడు? మానవుడు ఆగమైపోతాడు. భారతదేశ మానవుడు, మాధవుడు ఎక్కడున్నారు? మానస్వరూపేణ దైవం. దేవుడు ఎక్కడ లేడు, మనుషులనే ఉన్నాడు దేవుడు. ప్రేమతత్వమే ఈశ్వరతత్వం. ప్రజల్లో ప్రేమను చూపెట్టు. వారి కష్టానికి జీతాన్ని సరిగ్గి, వాళ్ళకి పర్మనెంట్ చేయి, వాళ్ళకి ఉపాధి, ఉద్యోగమి, వైద్యమి ఇవన్నీ కలిపితే అది అసలు సిసలేనా? దేశభక్తి, దైవభక్తి. ఆ భక్తిలో మీరు నడవాలి. ఇదండి ఆలేటాటం వల్ల ఆర్టీవీ నుండి మార్క్సిస్ట్ పొలిటికల్ ఎనలిస్ట్గా నా ఎనాలిసిస్. ఇది సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.